ఎవరినైనా ఇనుప రాడ్డుతో కొట్టినప్పుడు రాడ్డు తాలూకు ఇనుప రజ్జును గాయం తగిలిన చోట పడుతుంది. అది మన కంటికి కనిపించదు. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆ విషయం బయటపడుతుంది. రామ్దాస్ తల పచ్చడైపోయిన రాడ్డు తగిలిన చోట ఇనుప ధాతువు మూలకాలు మైక్రోస్కోప్లో కనిపించాయి. అవే ఇది రోడ్డు ప్రమాదం కాదని తేల్చాయి. మరి నిజమేంటి? అపరాధి ఎవరు? ఎంక్వైరీలో భాగంగా ఆఫీసర్లు జయంత్పై నిఘా పెట్టారు. ఆఫీసర్లు అనుకున్నట్లే జరిగింది. ఎవరో ఒకరి బైక్పై జయంత్ వెళ్లడం చూసి ఆఫీసర్లకు డౌట్ వచ్చింది. ఫాలో అయ్యారు. జయంత్ ఇంటికి వెళ్లిన ఆఫీసర్లు షాక్ అయ్యారు. నువ్వు రామ్దాస్ కదూ? నువ్వు బతికే ఉన్నావా? చెప్పరా, చెప్పు. నువ్వు బతికే ఉంటే మరి రోడ్డుపై చనిపోయింది ఎవరు? మీరన్నది నిజమే. రోడ్డుపై చనిపోయింది నేను కాదు. అసలు అది రోడ్డు ప్రమాదమే కాదు. ఇదంతా నేను వేసిన ప్లాన్. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా బాగా నష్టపోయాను. పెళ్లికొచ్చిన కట్నం డబ్బులన్నీ పెట్టుబడి పెట్టాను. అయితే స్థలాలు కొంటారన్న వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. డబ్బులు ఇస్తారన్న వాళ్ళు టైంకి ఇవ్వలేదు. ఒక్కోసారి రైలు భూమి పడిపోయేది. ఇలా చాలా కారణాలు నా బిజినెస్ ని దెబ్బతీశాయి. నష్టాలు వచ్చినా సరే ఎలాగైనా బిజినెస్ పెంచాలనుకున్నాను. ఎవరి దగ్గరైనా అప్పు చేసి ఆ డబ్బుతో బిజినెస్ కంటిన్యూ చేయాలనుకున్నాను. డబ్బు కోసం ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే గిరిధర్ను కలిశాను. ఇంటి ఆస్తి పేపర్లు తనఖా పెట్టి 15 లక్షలు అప్పు తీసుకున్నాను. 6 నెలల్లో తీర్చేస్తానన్నాను. ఆరు నెలలు అయిపోయాయి. బిజినెస్ మరింత డల్ అయింది. నేను మరిన్ని అప్పులు చేశాను. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాలేదు. జయంతి తన నగలు తాకట్టు పెట్టమనిచ్చింది. అవి అమ్మినా తీరనన్ని అప్పులున్నాయి నాకు. గిరిధర్ టార్చర్ మొదలైంది. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానన్నాడు. 4 రోజులు టైం కావాలన్నాను. రాను రాను నాలో సహనం తగ్గిపోయింది.
ఫోన్ రింగ్ అయితే అప్పులోళ్లే కాల్ చేశారేమో అనుకునేవాణ్ణి. గిరిధర్ మళ్ళీ అటాక్ చేశాడు. మనీ ఇస్తావా చస్తావా అని బెదిరించాడు. ఆ పరిస్థితి వస్తుందని ముందే ఊహించాను. నేను వేసిన ఓ ప్లాన్ తనకి చెప్పాను. అన్నా, నా మీద 25 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. ఆ డబ్బు నా చేతికొచ్చేలా చేస్తాను. నాకు సహకరిస్తే వడ్డీతో సహా 15 లక్షలు ఇస్తాను. ఏం సహకరించాలి? కుదరదు. ప్లాన్ చాలా రిస్క్తో కూడుకున్నది. మొత్తం 20 లక్షలు ఇస్తారంటే ఓకే. చేసేది లేక సరే అన్నాను. రామ్దాస్ వేసిన ప్లాన్ ఏంటి? రోడ్డు ప్రమాదం వెనుక అసలు కథ ఏంటి? షార్ట్ బ్రేక్ తర్వాత